ఈరోజు వీడియోలో 2024-25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎన్ఎంఎంఎస్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అయ్యింది. ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఎలా ఫిల్ చేయాలి? ఫిల్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ఫీజు ఎలా చెల్లించాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి bsc.ap.government.in సైట్ ఉంది. ఈ సైట్ యొక్క లింక్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సైట్ ఓపెన్ చేయంగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే చివరిలో మనకి ఎన్ఎంఎంఎస్‌కి సంబంధించినటువంటి ఒక టైల్ సపరేట్‌గా ఉంటుంది. ఇక్కడ చివరిలో కనపడుతుంది ఎన్ఎంఎంఎస్ అని చెప్పేసి. ఆ టైల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఎన్ఎంఎంఎస్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. దీనిలో చూస్తే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషను, మిగతా డేటా మొత్తం కూడా ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ముందుగా ఎన్ఎంఎంఎస్కి సంబంధించినటువంటి డ్యూ డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దానిలో ఒకసారి చూస్తే అప్లికేషను ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి మనకి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది పే చేయడం కూడా ఆగస్ట్ 5వ తారీఖు నుంచి పేమెంట్ అనేది మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఏదైతే ఉందో అది అప్లై చేయడానికి సెప్టెంబర్ 6వ తారీఖు మనకి లాస్ట్ డేట్. ఇక ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. తర్వాత హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింటెడ్ నామినల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లా విద్యాశాఖ అధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10వ తారీఖు. నెక్స్ట్ డిఓ లెవెల్లో అప్రూవ్ చేయడానికి సెప్టెంబర్ 15th లాస్ట్ డేట్. ఇక స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 8/12/2024 డిసెంబర్ 8వ తారీఖున ఎగ్జామ్ జరగబోతుంది. రిజర్వేషన్ కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీబీ ఇవన్నీ రిజర్వేషన్ క్రైటీరియా. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసరికి మొత్తం 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్ ఉండవు. నెక్స్ట్ అట్లాగే వచ్చేసరికి డ్యూరేషన్ ఆఫ్ ద మ్యాథ్స్ అండ్ రిమైనింగ్ సబ్జెక్టుకి సంబంధించింది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ అట్లాగే బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ. ఎస్ఏటి అంటే దానికి సంబంధించినటువంటి ఉన్న సబ్జెక్టుకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అట్లాగే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. అంటే ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళలో క్వాలిఫై అవ్వడానికి జనరల్, బీసీ, పీహెచ్ వాళ్ళు వచ్చేసరికి 40% మార్క్స్ గెయిన్ చేయాలి, అంటే 36 మార్క్స్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 32% అంటే 29 మార్క్స్ గెయిన్ చేయాలన్నమాట. ఇక స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసరికి ఈ స్కీమ్ కింద సెలెక్ట్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా పర్ యానం సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్షిప్ అమౌంట్ అనేది వారి యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏ పేరెంట్స్ అయితే ఇన్కము పర్ యానం సంవత్సరానికి 3,50,000 రూపాయల ఇన్కమ్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలు అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్. ఇక ఎగ్జామినేషన్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. 100 రూపీస్ వచ్చేసరికి ఓసీ, బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ₹50. నెక్స్ట్ అట్లాగే ఓసీ, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 100 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో అప్లికేషన్లో మనం ఆన్లైన్లో పేమెంట్ ఎలా చేయాలని కూడా చూద్దాము. ఇక అప్లై చేయడానికి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ ఇన్ ఆప్షన్లో కన్సర్న్ స్కూల్ వాళ్ళు వారి యొక్క యూడైస్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసరికి కూడా యూడైస్ కోడే. అంటే ఫస్ట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు కూడా సేమ్ అనమాట. ఆ తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి.
ఒకవేళ ముందు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ యూజర్ గైడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది. అట్లాగే ఆన్‌లైన్‌లో ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉందో అది పే చేయడానికి కూడా ఇక్కడ యూజర్ గైడ్ ఉంది. ఇంకా ఏమన్నా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ తరచుగా ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించి అరైజ్ అయ్యే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి ఇంకా హెల్ప్ డెస్క్ కావాలంటే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ముందుగా మనం లాగిన్ అయ్యి చూద్దాం. లాగిన్ అవ్వంగానే మన యొక్క హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీనిలో లాగిన్ అవ్వంగానే ముందు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయంగానే నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి అప్లికేషన్ ఉంది. దాన్ని మనం ఒకటి కంప్లీట్ అయిన తర్వాత రెండోది ఎంటర్ చేయడానికి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, అట్లాగే ఇక్కడ మనకి ఒక ఫ్లాష్ న్యూస్ అనేది స్క్రాల్ అవుతుందన్నమాట. సో, స్కాలర్‌షిప్ అమౌంట్ ఏదైతే ఉందో కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మాత్రం అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మేనేజ్మెంట్ ఎన్ఎంఎంఎస్కి అప్లై చేస్తున్నటువంటి కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదివేటటువంటి స్కూల్ యొక్క మేనేజ్మెంట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంటా, జెడ్పీయా, లేకపోతే మిగతా ఇక్కడ మనకి ఎయిడెడ్ స్కూల్సా అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఆ స్కూల్ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ నేమ్ అనేది అక్కడ రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్. స్టూడెంట్ యొక్క నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్. ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ జెండర్ వచ్చేసరికి అప్లై చేసేటువంటి స్టూడెంట్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారము కన్సర్న్డ్ స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ ఎడ్యుకేషన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్స్ యొక్క ఫాదర్ యొక్క ఎడ్యుకేషన్ ప్రైమరీయా, సెకండరీయా, సీనియర్ సెకండరీయా, గ్రాడ్యుయేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫాదర్ యొక్క ఆక్యుపేషన్, వారి యొక్క ప్రొఫెషన్ ఇందులో ఉన్నటువంటి ఫార్మరా లేకపోతే నాట్ ఎంప్లాయిడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి మదర్ నేమ్, స్టూడెంట్ యొక్క మదర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మదర్ యొక్క ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మదర్ యొక్క ఆక్యుపేషన్, వాళ్ళ మమ్మీ ఏం చేస్తారో సెలెక్ట్ చేసుకుంటాము. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 3 మీడియంస్లో ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ. సో, తెలుగు మీడియంలో రాయాలనుకున్న వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీషు, ఉర్దూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ ఉర్దూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కమ్యూనిటీ, స్టూడెంట్ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ చేయాల్సినటువంటి మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అది వచ్చేసరికి 150 KB నుంచి 1 MB మధ్యలో ఉండాలి. ఫార్మేట్ వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఫైల్ అడుగుతుంది. చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి ఆప్షన్ ద్వారా 350 అంటే 3,50,000 వరకు ఎలిజిబుల్ అని మనం అనుకున్నాము. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారము దానిలో మెన్షన్ చేసినటువంటి ఆ అమౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము, ఆ రేంజ్ని. తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 150 KB నుంచి 1 MB జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ తర్వాత అప్లై చేసేటువంటి స్టూడెంట్ ఎవరైనా సరే పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూ అని చెప్పేసి అంటాం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక అయ్యి ఉంటే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. వారు ఒకవేళ ఎటువంటి డిజేబిలిటీకి చెందిన వాళ్ళు ఆర్థోపెడిక్గా, హియరింగా, విజువల్ ఈ మూడిట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటామో, లేకపోతే నాట్ అప్లికబుల్ దాన్ని వదిలేయచ్చు. తర్వాత వచ్చేసరికి
వారి యొక్క డిజేబిలిటీకి సంబంధించి ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత స్టూడెంట్ చదివేటటువంటి కన్సర్న్ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ పేరెంట్ యొక్క మొబైల్ నెంబరు, స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అట్లాగే హెడ్ మాస్టర్ గారి యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 7th క్లాస్. స్టూడెంట్కి గత సంవత్సరం 7వ తరగతిలో వచ్చినటువంటి మార్క్స్ యొక్క పర్సంటేజ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేటెడ్. ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే సో స్టూడెంట్ చదువుతున్నటువంటి ఆ స్కూల్ ఏదైతే ఉందో అది రూరల్ గ్రామీణ ప్రాంతమా లేకపోతే అర్బన్ పట్టణ ప్రాంతం అనే ఆప్షన్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు ఉన్నటువంటి ఇది దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి 10 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ అనమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఫోటో కింద స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ రెండు కలిపి 10 నుంచి 30 KB మధ్యలో జేపీజీ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ కనుక పిహెచ్ క్యాండిడేట్ అయితే కనుక వాళ్ళకి ఇష్యూ చేసినటువంటి పిహెచ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా 150 KB నుంచి 1 MB మధ్యలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పే చేయడానికి మళ్ళీ పైన ఉన్నటువంటి హోమ్ స్క్రీన్ దగ్గర ఎస్బీఐ కలెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఇలా కనబడుతుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ ముందు మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంది. DIRE అంటే డైరెక్టర్ ఫర్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి కొట్టంగానే మనకి కింద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో డిస్ప్లే ఇలా వస్తుంది. డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. పేమెంట్ కేటగిరీ ఆల్రెడీ NMS 2024 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ తర్వాత కింద డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి కన్సర్న్ స్కూల్ యొక్క యూడైస్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ హెడ్ మాస్టర్ గారి యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. టోటల్ ఫీజు ఎంతైతే మనం టోటల్ ఫీజు పే చేస్తున్నామో ఆ టోటల్ ఫీజు ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ రిమార్క్స్ ఏమన్నా ఉంటే కనుక రిమార్క్స్ కాలంలో రిమార్క్స్ మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నేము, మొబైల్ నెంబర్. ఇక్కడికి వచ్చేసరికి కింద ఏం చెప్తున్నారంటే మనకి ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ద ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ ఆన్ దిస్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే ఈమెయిల్ ఐడి కనుక ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి ఇక్కడ మన క్యాలెండర్ సింబల్ ఇచ్చారు. ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే పేమెంట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ అనేది సెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తున్న చెక్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేయాలి. తర్వాత మనకి క్యాప్చా కోడ్ ఉంటుంది. 2 రకాల క్యాప్చాలు ఉంటాయి, ఇమేజ్ క్యాప్చా, ఆడియో క్యాప్చా అని చెప్పేసి. ఇమేజ్ క్యాప్చా సెలెక్ట్ చేసుకుని ఈ క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి పేమెంట్ చేయడానికి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్స్, ఛార్జెస్ కూడా, బ్యాంక్ ఛార్జెస్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. ఎస్బీఐ అయితే 11.8 అని, నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ వచ్చేసరికి అదర్ బ్యాంక్ ఛార్జెస్ 17 అని చెప్పేసి. నెక్స్ట్ కార్డు పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రూపే డెబిట్ కార్డు అయితేనేమో బ్యాంక్ ఛార్జెస్ 0 అని చెప్పేసి, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తేనేమో బ్యాంక్ ఛార్జెస్ 12 రూపీస్, నియర్లీ 13 రూపీస్ పడతాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ పేమెంట్ మోడ్ వచ్చేసరికి బ్రాంచ్కి వెళ్ళి మనం ప్రింట్అవుట్ తీసుకుని బ్రాంచ్కి వెళ్తేనేమో అక్కడ వచ్చేసరికి 59 అని చెప్పేసి, యూపీఐ ఏదైతే ఉందో యూపీఐ పేమెంట్ అనమాట, దాని ద్వారా మనం పేమెంట్ చేస్తే ఎటువంటి బ్యాంక్ ఛార్జెస్ ఉండవు, నీల్ ఛార్జెస్ 0 అనమాట. వీటిల్లో ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయినటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మన మొబైల్లో ఉన్నటువంటి స్కానర్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ అనేది చేసేయచ్చు. పేమెంట్ అవ్వగానే మనకి వెంటనే యువర్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇలా వస్తుంది. ఇలా వచ్చింది అంటే మనకు పేమెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టు. అలాగే ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా మనకి జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక పక్కన జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. మనం ఏదైతే పేమెంట్ చేసామో పేమెంట్కి సంబంధించినటువంటి ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్రింటెడ్ కావాలంటే ప్రింట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ని మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా ఎంటర్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ డీటెయిల్స్ వచ్చేసరికి యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ యాడ్ న్యూ రికార్డ్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ సమ్మరీ, ఏ బ్యాంక్ అయితే అది ఎంటర్ చేయాలి. హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఎస్బీఐ కలెక్ట్ నెంబర్, కోడ్ స్టార్ట్స్ విత్ డియూ. మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ డియూతో ఉంటుంది. ఆ డియూ రెఫరెన్స్ నెంబర్ ఏదైతే దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత అమౌంట్, ఎంతైతే అమౌంట్ పే చేసామో అది ఎంటర్ చేస్తాము. ట్రాన్సాక్షన్ ఏ రోజు అయితే మనం డేట్ పేమెంట్ చేసామో ఆ రోజు డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్తో ఎన్ఎంఎంఎస్కి సంబంధించినటువంటి టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేసినట్లు లెక్క. ఈ విధంగా డిసెంబర్లో జరగబోయేటటువంటి 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎన్ఎంఎంఎస్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేయొచ్చు.